నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. వైజాగ్ లో ఏర్పాటు కానున్న గూగుల్ డేటా సెంటర్ ను ప్రపంచంలోనే అతిపెద్ద AI డేటా సెంటర్ గా అంటున్నారు. దేశ ప్రధాని మోదీ నుంచి గూగుల్ కంపెనీ CEO సుందర్ పిచాయ్ వరకు అందరూ ఏపీ గురించే మాట్లాడుతున్నారు. ఏపీ దశ దిశ తిరుగుతుందని అంటున్నారు. నిజంగానే విశాఖ రూపురేఖలు మారతాయా? అసలు ఏపీకి గూగుల్ డేటా సెంటర్ వల్ల కలిగే ప్రయోజనాలేంటి? అసలు డేటా సెంటర్ అంటే ఏంటి? ఎంత మేరకు ఏపీ యువతకు ఇది ఉపయోగకరం? ప్రశాంతమైన వైజాగ్ తీరాన్ని తాకనున్న సరికొత్త ఐటీ విప్లవం ఏంటి? దీనిపై గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏమైనా నిర్మాణాత్మక చర్యలు చేపట్టారా? ఈ అంశాలపై SV6 న్యూస్ సమగ్ర విశ్లేషణ. గూగుల్ భారతదేశంలో తన మొదటి AI హబ్ను విశాఖపట్నంలో స్థాపిస్తోంది. $15 బిలియన్ అంటే సుమారు 1,33,000 కోట్ల పెట్టుబడితో 1 గీగావాట్ సామర్థ్యం కలిగిన ఈ హైపర్ స్కేల్ డేటా సెంటర్ అమెరికా బయట అతి పెద్దది. నిజంగా ఇది ఏమిటి? ఎందుకు చర్చనీయాంశంగా మారింది? ముందుగా డేటా సెంటర్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఇది కేవలం ఒక భవనం కాదు, డిజిటల్ ప్రపంచానికి హార్ట్ లాంటిది. ఇక్కడ లక్షలాది సర్వర్లు, స్టోరేజ్ సిస్టమ్స్, నెట్వర్క్ పరికరాలు ఉంటాయి. మనం గూగుల్లో సెర్చ్ చేస్తాం, యూట్యూబ్లో వీడియో చూస్తాం, AI టూల్స్ ఉపయోగిస్తాం. అన్నీ ఇక్కడి డేటా ప్రాసెసింగ్కు ఆధారం. విశాఖలో ఈ సెంటర్ సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా వంటి 12 దేశాలతో సబ్సీ కేబుల్స్ ద్వారా కనెక్ట్ అవుతోంది. ఇది వైజాగ్ను గ్లోబల్ కనెక్టివిటీ హబ్గా మారుస్తుంది. ఇది కేవలం టెక్ ప్రాజెక్ట్ కాదు, ఇది సంపూర్ణ ఆర్థిక విప్లవం. 10,000 కోట్ల రెవెన్యూ, GDPకి ఊతం ఇవ్వనుంది. స్థానిక ఆర్థిక వ్యవస్థను మార్చేస్తుంది. ప్రశాంతమైన తీరం ఇప్పుడు AI విప్లవాన్ని సృష్టించనుంది. ఏపీకి దీనివల్ల ఏ ప్రయోజనాలు కలగనున్నాయి? ఉపాధి పరంగా చూస్తే 5,000 నుంచి 6,000 డైరెక్ట్ జాబ్స్, 20,000 నుంచి 30,000 ఇండైరెక్ట్ ఉద్యోగాలు సృష్టిస్తుంది. ముఖ్యంగా ఏపీ యువతకు ఇది గేమ్ చేంజర్. AI, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్ వంటి స్కిల్స్తో 2 లక్షల మంది యువకులకు అవకాశాలు కలగనున్నాయి. గూగుల్ ఇక్కడే AI ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నడపబోతోంది. ఇది మన ఇంజనీర్లు, గ్రాడ్యుయేట్లకు గ్లోబల్ లెవెల్ స్కిల్స్ ఇస్తుంది. హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ ఐటీ భూమి తెచ్చినట్టు వైజాగ్లో గూగుల్ AI రిలివేషన్ తీసుకురావచ్చు. ఆర్థికంగా హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ వంటి సెక్టర్లు AIతో ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. ఉదాహరణకు ఫార్మర్లకు ప్రెడిక్టివ్ అనలిటిక్స్, స్టూడెంట్లకు పర్సనలైజ్ లెర్నింగ్ అన్నమాట. అయితే ఎనర్జీ కన్జంప్షన్ అధికం, వాటర్ యూజేజ్ కూడా ఎక్కువే. కానీ గూగుల్ $2 బిలియన్ రెన్యూవబుల్ ఎనర్జీకి పెడుతోంది, సస్టైనబుల్గా మారుస్తుంది. మొత్తంగా ఇది ఏపీ యువతకు స్కిల్స్, జాబ్స్ డోర్ ఓపెన్ చేస్తుందని చెప్పచ్చు. మైగ్రేషన్ తగ్గించి స్థానిక అభివృద్ధికి దోహదం చేస్తుంది. ఇక గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏమైనా నిర్మాణాత్మక చర్యలు చేపట్టారో లేదో చూద్దాం. వాస్తవానికి 2020లో అదానీ గ్రూప్కు 130 ఎకరాలు కేటాయించి 200 మెగావాట్ల డేటా సెంటర్, ఐటీ పార్క్, స్కిల్ యూనివర్సిటీ ప్లాన్ చేశారు. ఇది గూగుల్ ప్రాజెక్ట్ బేస్గా పనిచేసింది. కానీ విమర్శలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. బినామీ భూముల రాద్ధాంతం, ఇన్వెస్ట్మెంట్స్ను అడ్డుకోవడం వంటివి ఉన్నాయి. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం 480 ఎకరాలు కేటాయించి MOU సైన్ చేసి ప్రాజెక్టులో వేగాన్ని పెంచడంతో వాస్తవ రూపం దాల్చింది. గూగుల్ రాకతో వైజాగ్ రూపురేఖలు మారుతాయని విశ్లేషకులు అంటున్నారు. ఒకనాటి చేపలు పట్టే జాలరుల గ్రామం నుంచి గ్లోబల్ AI క్యాపిటల్గా వైజాగ్ నిలవనుంది. ఇది ఏపీకి కొత్త దశ దిశను చూపనుంది. యువతకు కొత్త ఆశలకు రెక్కలు తొడకనుంది. తదుపరి వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.